హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే పెసరపప్పు పాయసం చేస్తున్నాను. ఇక్కడైతే ఒక కప్పు పప్పు తీసుకున్నాను. పెసరపప్పు శుభ్రంగా కడుక్కొని కప్పుకి 2 కప్పుల నీళ్ళైతే పోసుకున్నాను. పప్పు 3 విజిల్లు వచ్చిన దాకా ఉడికించుకోవాలి. మన పప్పు అయితే ఇంత బాగా ఉడికిందో చూడండి. ఈ విధంగా పప్పు ఉడకాలి. ఈ విధంగా ఉడికినాక మళ్ళీ స్టవ్ మీద మంచిగా మనం పెట్టుకోవాలి. తరుక్కున్న బెల్లాన్ని 1 కప్పు తీసుకున్నాను. ఇక్కడ చూడండి, వేడికి ఈ పప్పు వేడికి బెల్లం కరుగుతుంది. మంచిగా 2 కలిగేటట్టు కలుపుకోవాలి, మిక్స్ అయ్యేటట్టు. ఈ విధంగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాక మరో పక్కన పాలైతే వేడి చేసుకుంటున్నాను. పాలు కాగిన పాలే మనం పోసుకోవాలి ఇందులో, అందుకనే పక్కకు కాగబెట్టుకున్నాను. ఇదైతే దగ్గరికి అయింది. ఇలా చేస్తున్నాను. ఇప్పుడు పాలు స్టవ్ బంద్ చేసి పాలైతే పోస్తున్నాను. ఇవి మరగపెట్టిన పాలండి. స్టవ్ బంద్ చేసుకోవాలి. పప్పు కుక్కర్ స్టవ్ బంద్ చేయాలి, పాలు విరిగిపోతాయి లేకపోతే. కొన్ని పాలు పోసి కలుపుకుంటూ ఉండాలి. మంచిగా కలిసిపోయేటట్టు ఉండాలి. కొన్ని పోస్తే తొందరగా కలిసిపోతాయండి. మళ్ళీ కొన్ని పోసుకోవాలి మనకు సరిపోయేటట్టు. ఈ విధంగా కలుపుకొని మంచిగా 10 నిమిషాలు మిక్స్ అయ్యేటట్టు ఉంచుకోవాలి. ఈ విధంగా అయితే అయ్యింది. మన పప్పు పాయసం అయితే రెడీ అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే సర్వీస్ చేసుకుంటున్నాను బౌల్లోకి. ఈ విధంగా సర్వీస్ చేసుకున్నాక నేనైతే గుమ్మడి గింజలు ఉన్నాయి, అందుకనే నెయ్యి లేదని పైనంగా వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుందని. బాయ్ ఫ్రెండ్స్.